రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావటం భారతీయులను భయాందోళనకు గురిచేస్తోంది. ఏ క్షణాన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడోనని భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి నెలకొంది. అమెరికాకు వలస వచ్చినా కూడా ఆంక్షలు తప్పవని చెబుతున్న ట్రంప్ దానికి తగ్గట్టుగానే చర్యలు మొదలుపెట్టడం భారతీయుల్లో ఆందోళనకు దారితీస్తోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారం నుంచే దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చాడు. అక్రమ వలసలను అడ్డుకుంటానని, ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన వారిపై ఆంక్షలు విధిస్తానని చెప్పినట్టుగానే వలసలపై విరుచుకుపడుతున్నాడు. అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశస్థులు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా. ఇందులో భారతీయులు సుమారు 7.25 లక్షల మంది ఉన్నారు. మెక్సికో, సాల్విటార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది ఇండియన్సే. ట్రంప్ ఎన్నికల్లో చెప్పినట్టు అక్రమంగా తమ దేశం వచ్చిన వారిని వెనక్కు పంపే పనిలో నిమగ్నమయ్యాడు. అదే ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన ఉద్యోగులు, వ్యాపారుల్లో భయాందోళనకు కారణమవుతుంది. ట్రంప్ అధ్యక్షుడు కావటమేమో గానీ అమెరికాలో పుట్టే ఇతర దేశాలకు చెందిన పిల్లలకిచ్చే సిటిజన్షిప్ను క్యాన్సిల్ చేయటం, ప్రధానంగా అక్రమ వలసదారులకు, అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతా పౌరసత్వ గుర్తింపును రద్దు చేసే ఆర్డర్పై సంతకం చేయటం అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాల ప్రజలకు శరాఘాతంగా మారింది. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ చేసిన శరణార్థుల పిల్లలకిస్తున్న సిటిజన్షిప్ను ట్రంప్ రద్దు చేయటం కలకలంగా మారింది. ఇది భారతీయులకు గట్టి దెబ్బే అని చెప్పాలి. ఇంతకుముందు విజిటింగ్ వీసాతో అమెరికా వచ్చినా ఇక్కడ పిల్లలు పుడితే వారికి సిటిజన్షిప్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తల్లో తండ్రికో గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉంటేనే తప్ప పిల్లలకు సిటిజన్షిప్ రావటం సుసాధ్యంగా మారింది. ట్రంప్ నిర్ణయం తాత్కాలిక వీసాల మీద వచ్చిన వారిపై అధికంగా పడనుంది. క్రమంగా వలసలను అరికట్టడంలో భాగంగా గణాంకాల ప్రకారం వీసాలు లేని వారందరినీ తిరిగి వారి దేశాలకు పంపించేస్తున్నారు. గతంలో బైడెన్ ప్రభుత్వం దాదాపు 1530 మంది భారతీయులను స్వదేశానికి పంపించేశారు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని సరిహద్దులు దాటి అగ్రరాజ్యంలోకి వచ్చేందుకు వీలుండేది. కొత్త సర్కార్ దీనికి చెల్లు చీటీ రాసింది. ఈ విధానం ప్రకారం ట్రంప్ సర్కార్ గట్టిగా నిర్ణయం తీసుకుంటే పెద్ద సంఖ్యలోనే అమెరికా నుంచి భారతీయులు ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి వస్తోంది. గతంలో ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సిటిజన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడిన వారి సంఖ్య కూడా చాలానే ఉంది. అలాంటి వారిపై ఇప్పుడు అక్రమ వలసల దెబ్బ పడనుంది. అలా అమెరికాలో నిలిచిపోయిన వారిని కూడా వెనక్కు పంపించేసే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది.